చంచలంబకు జగతిలో ఫల శాశ్వతం ఒకటేదిరా కళ్ళు మోచే తెరచులో పల కలిమిలేబులెమారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకలేదురా నీది నాది అనుచునరుడ ప్రాణముండే వరకురా చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా అన్నదమ్ములు ఆలు బిడ్డలు ప్రాణముండే వరకురా నీది నాదే అనుచునరుడా ప్రాణముండే వరకురా బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గి పోవురా మట్టి మట్టిలో కలసిపోతే ఎట్టి భేదము లేదురా మాయ సంసారంబురో ఇది మనసు నిలకడలేదురా ఆహా నాకు ఈ వేషం సరిపోయినది వాడు నన్ను ఇప్పుడు పోల్చుకోలేడు ఏదైనా సదుపాయం చేసి వస్తున్నావు అట్లేనే నాయన వాడు ఎదురవుతాడు నాయన తమరెవరు అంటాడు నేను ఒక పేద బ్రాహ్మణి నాయన యాచనకై బయలుదేరి రాత్రి సోమిరెడ్డిపల్లెలో పరువుడి ఉదయం మలలేచి అత్తడగల చుట్టుపక్కల పల్లెపల్లెలు తిరిగి చివరికి కందిమల్లయ్య పల్లె చేరితిరా నాయన అత్తడగల విశేషం ఏమిటి ఏమట్లు తొందరించుంటివి ఎవరో కంసాలి గురువట వారికి 5,000 మంది శిష్యులు గలరట వారిలో ఎవడో ఒక్కడున్నాడట సిద్ధుడని వాడు నేనే నాయన ఆ సిద్ధుడిని ఏం జరిగింది ఎంత ఘోరం జరిగినదిరా నీ గురుడు సిద్ధాయ అని ముమ్మారి పిలిచి సమాధిలో చేరినాడు రా నాయన ఇది నిజమా లేక నాతో పరిహాసం ఆడుతుంటున్నావు నీతో పరిహాసపడటకు నాకేమైనా లాభమిత్తువా ఏమయ్యా నా ఈ గాయత్రి సాక్షిగా నీ గురుడు ముమ్మాటికి సమాధిలో చేరినాడు రా నాయన అంటే ఇంకా వాడు పడిపోతాడు సిద్ధా జగత్ ప్రసిద్ధ నీ కీర్తి ఆచంద్ర తారార్క స్థాయిగా నిలుచుగాక సిద్ధుడు వంటి శిష్యుడు లేడని జగత్ ప్రఖ్యాతి వహించదుగాక శుభం భవత్.